హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము పెసరపప్పు గసగసాలతో పాయసం ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఏమేమి కావాలన్నది చూద్దాం. బెల్లం 1 కప్పు తీసుకున్నాను, 3/4 కప్పు పెసరపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇది పెసరపప్పు అన్నది వేయించుకున్నాను ఫ్రెండ్స్ ముందుగానే. గసగసాలు 1 స్పూను, యాలక్కి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఫస్ట్ మనము పెసరపప్పు కడుక్కుందాం మంచిగా. అది తొక్కతో ఉండేది, అది మాది ఇంటి పప్పు కాబట్టి తొక్కతో కూడా ఉంది. మంచిగా 2 సార్లు కడుక్కుందాము. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే పండగల సీజన్ కదా, ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు స్వామి అమ్మవార్లకి. ఇప్పుడు 2 సార్లు కడుక్కొని మంచిగా మంచినీళ్ళు వేసుకుందాము. 1 కప్పు తీసుకున్నాం కదా, నేను 2 కప్పులు వేసుకుంటున్నాను నీళ్ళు. అంటే పెసరపప్పు అండ్ శనగపప్పు, పచ్చిశనగపప్పు కలిపి 1 కప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనము 1 గిన్నె తీసుకొని మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసుకొని, నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పెసరపప్పులో తక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇలానే బెల్లం కరగాలి పూర్తిగా. మనం ఉడికించుకున్న పప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే పంటికి చాలా బాగుంటుంది. సరే, ఇలా ఇప్పుడు నేను అది గసగసాలు వేయించుకున్నాను ఫ్రెండ్స్. గసగసాలు అంటే పచ్చి కొబ్బరి వేయించి గ్రైండ్ చేసుకున్నాను. సారీ, అది వీడియో మిస్ అయింది. మనం గసగసాలు కొద్దిగా వేయించుకోవాలి. గసగసాలు వేయించుకొని పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. యాలక్కి కూడా మనం గ్రైండ్ చేసుకుంటాం కదా గసగసాలు, అప్పుడు దాంట్లోకి వేసుకొని యాలక్కి, గసగసాలు, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ టైం ఏం మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా ఒక బాయిల్డ్ వస్తే సరిపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు ఒక కుది వచ్చింది. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత అంటే ఇది కొద్దిగా కుది వచ్చిందని చెప్తున్నాను, మరి ఎక్కువేం మరగాల్సిన అవసరం లేదు. అలా 2 తప్పలు చేసుకొని జీడిపప్పు, ఎప్పుడు కానీ మనం జీడిపప్పు వేసుకొని మంచిగా జీడిపప్పు వేగిన తర్వాత లాస్ట్లో ద్రాక్ష వేసుకోవాలి. మేమైతే అలానే చేస్తాము, ద్రాక్షను వేయించుకోము ఎక్కువ. ఇలా ఉబ్బిపోతుంది కదా, బాగుండదు. సరే, ఇలా కట్టేసాను స్టవ్. ద్రాక్ష చూడండి, స్టవ్ కట్టేసి ద్రాక్ష వేసుకున్నాం. జస్ట్ అలా వేడైతే చాలు. ఇలా వేసుకోవడం రెడీ అయిపోయింది.
గసగసాలు పెసరపప్పు పాయసము చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు. స్వామి అమ్మవార్లకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.